అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఈ మధ్య నాన్వేష్ణ గారు, శివాజీ గారు అండ్ ఉమెన్ డ్రెస్ సెన్స్ గురించి సోషల్ మీడియాలో ఒక కంప్లీట్ మిస్ క్రియేట్ అయింది కదా. సో అసలు ఈ కాంటెక్స్ట్ మొత్తాన్ని ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగిందని చెప్పి ఈ కాంటెక్స్ట్ మొత్తాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు నా పర్సెప్షన్స్ ఏంటో మీ ముందు పెడతా. అసలు యాక్చువల్గా ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఇలాంటి కాంట్రవర్షియల్ వీడియోస్ మీద మనం అసలు వీడియోస్ చేయకూడదు, మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక విషయం మీద నేను మంచి పర్సెప్షన్ని డ్రా చేయగలను, ఒక లైక్ మంచి ఒపీనియన్ ఇవ్వగలను అని చెప్పి నా మీద నాకు ఒక ఒపీనియన్ ఉంటుండే చిన్నప్పటి నుంచి. సో అందుకేనేమో ఉండలేకపోయా, నౌ ఐఎమ్ డూయింగ్ దిస్. అసలు ఈ కాంటెక్స్ట్ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒక మూవీ ప్రమోషన్లో శివాజీ గారు యాంకర్ డ్రెస్ బాగుందని చెప్పి ఆవిడ డ్రెస్ని పొగుడుతూ ఉమెన్ అంతా ఇలానే డ్రెస్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఒక కాంటెక్స్ట్లో ఆయన నోరు జారి కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేశారనమాట. లైక్ ఆయన సామాన్లు అనే వర్డ్ని యూజ్ చేశారు. సో ఇప్పుడు ఒక 2 minutes శివాజీ గారిని పక్కన పెడదాం, ఈ సామాన్లు అనే వర్డ్ తీసుకుందాం. కొన్ని మంత్స్ బ్యాక్ భూలక్ష్మి అనే ఆవిడ ఒక రీల్ చేస్తే ఆ రీల్కి ఎవడో సెన్స్ లేనివాడు సామాన్లు బాగుండాలంటే అని చెప్పి ఒక రీల్ చేశాడు. లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే ఆ టైంలో మనం ఈ రీల్ని చాలా బాగా వైరల్ చేసాం. అసలు ఈ రీల్ మీద చాలామంది రీల్స్ చేశారు అండ్ దీని మీద డీజే సాంగ్స్ చేశారు, మీమ్ పేజెస్ వచ్చాయి. ఆ భూలక్ష్మి అనే ఆవిడని ఒక చిన్నపాటి సెలబ్రిటీని కూడా చేసాం మనం. సో ఆ టైంలో నువ్వు నేను కలిసి మనందరం ఈ సామాన్లు అనే వర్డ్ని నార్మలైజ్ చేశాం. ఇక్కడ నేను శివాజీ గారిని ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో అలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం 100% తప్పే. కానీ ఇప్పుడు శివాజీ గారు సామాన్లు అని యూజ్ చేసినప్పుడు అంత స్ట్రాంగ్గా కండెమ్ చేసిన కొంతమంది ఆ రోజు భూలక్ష్మి గారితో స్టాండ్ తీసుకొని సామాన్లు అనే వర్డ్ని ఆ రోజే క్వశ్చన్ చేస్తుంటే సామాన్లు అనే వర్డ్ ఈరోజు నార్మలైజ్ అయ్యి ఉండేదా? సామాన్లు బాగుండాలి ఈ దరిద్రాన్ని తీసుకెళ్లి బిజినెస్ మ్యాన్ మూవీలో బ్యాడ్ బాయ్ సాంగ్ కి కంపేర్ చేస్తున్నారు. తెలుగు వచ్చా? అర్థమైతుందా? పోనీ బుర్రుందా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సామాన్లు బాగున్నాయి, నువ్వు ఒక అమ్మాయిని ఫిజికల్ గా బాడీ షేమింగ్ చేస్తూ వల్గర్ గా మాట్లాడుతూ ఆబ్జెక్టిఫై చేస్తున్నావు. కానీ మరి సామాన్లు ఆ అమ్మాయి బాడీ గురించి సెక్షువలైజ్ చేసి విజువలైజ్ చేసి చాలా చండాలంగా మాట్లాడతాం. మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? దోస్ క్రెడిట్ స్టీలర్స్ గురించి నేను అడుగుతున్నాను ఇప్పుడు. సో ఇక్కడ నేను ఈ కాంటెక్స్ని సపోర్ట్ చేయట్లేదు. ఏదో ఒక రోజు తప్పును మనం క్వశ్చన్ చేయాలి. అండ్ ఇప్పుడు క్వశ్చన్ చేసాం, దట్స్ గుడ్. ఎంత పెద్దోడైనా సరే తప్పు చేస్తే క్వశ్చన్ చేయాలి. కానీ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఈజ్ ఇట్ ఏ ఫెమినిజం ఆర్ సూడో ఫెమినిజం? ఇప్పుడు శివాజీ గారి దగ్గరికి వద్దాం. శివాజీ గారు యూజ్ చేసిన వర్డ్స్ 100% తప్పే. కానీ ఆయన చెప్పాలనుకున్న కాంటెక్స్ట్ ఏంటి? ఎక్కడ ఎలా డ్రెస్ చేసుకోవాలో విత్ ఇన్ ద బౌండరీస్ అక్కడ అలా డ్రెస్ చేసుకోవడం మంచిదే కదా. ఇప్పుడు దీని మీద కొంతమంది లైక్ మైండ్ సెట్, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అని చెప్పేసి ఉమెన్స్కి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, ఫ్రీడమ్ తీసేస్తున్నాం ఇలా మాట్లాడి అని చెప్పేసి ఇలా ఫ్రీడమ్ గురించి మైండ్ సెట్ గురించి మాట్లాడారు. సో ఇప్పుడు మనం ఈ 2 టాపిక్స్ గురించి కూడా మాట్లాడదాం. ఫ్రీడమ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్రీడమ్? సో ఫ్రీడమ్ అంటే ఎలా అయినా డ్రెస్ చేసుకోవచ్చు అని చెప్తే ఫ్రీడమ్ ఇచ్చేసినట్టేనా? దట్స్ నాట్ రియల్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఒక ఉమెన్ తనకు నచ్చింది చదువుకోగలగడం, తనకు నచ్చిన ఉద్యోగాన్ని చేయగలగడం, తనకు నచ్చిన జీవితాన్ని జీవించడం, తనకు నచ్చిన వాడిని చేసుకొని తనకు నచ్చినట్టు బతకడం, నచ్చినట్టు డ్రెస్ చేసుకోవాలి. కానీ ద హోల్ పాయింట్ ఈస్ బౌండరీస్ కూడా ఇంపార్టెంటే కదా. ఇఫ్ యూ డిఫైన్ డ్రెస్ సెన్స్ ఎలా అయినా ఉండొచ్చు, ఎలా అయినా డ్రెస్ చేసుకోవచ్చు అని చెప్పడమే ఫ్రీడమ్ అయితే, అలాంటి 100% ఫ్రీడమ్ ఉన్న మనం అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన యూఎస్ఏ గురించి మాట్లాడుతున్నాం. యూఎస్ఏలో పర్ ఇయర్కి ఆన్ అన్ యావరేజ్ రిపోర్ట్ అయ్యే రేప్ కేసెస్ 1 lakh ఉంటాయి. ఇండియాలో 30,000. అండ్ ఈవెన్ నిన్న మొన్న సోషల్ మీడియాలో బిగ్గెస్ట్ సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ గురించి లైక్ మైనర్ గర్ల్స్ని పెద్ద పెద్ద బిలియనీర్స్కి సప్లై చేయడం అని చెప్పేసి ఒక పెద్ద న్యూస్ అయితే చాలా వైరల్ అయింది. అండ్ గవర్నమెంట్ కూడా షేక్ అయిపోయింది. సో వీటన్నిటిని బట్టి చూస్తే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవచ్చు, లైక్ ఈ సెక్షువల్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ ఎక్కడ ఎక్కువగా ఉందంటారు? సో ఈజ్ ఇట్ ద రియల్ ఫ్రీడమ్? అదే నా ఫ్రీడమ్ అంటే. అండ్ ఇప్పుడు మైండ్ సెట్ గురించి మాట్లాడదాం. సో మైండ్ సెట్ ఇంపార్టెంటే, అందులో ఎటువంటి డౌటు లేదు.
నేను దానికి 100% అగ్రీ చేస్తా. అగైన్ మైండ్ సెట్ ఎంత ఇంపార్టెంటో కొంచెం బౌండరీస్ కూడా ఇంపార్టెంటే. బికాస్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇట్ ఈస్ లైక్ బౌండరీస్ రిగార్డింగ్ ద సిచ్యువేషన్ అండ్ ద ప్లేస్. ఇప్పుడు ఒక ఉమెన్ టెంపుల్కి వెళ్తుంది. తను బికినీ వేసుకొని టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఆపోజిట్లో వచ్చే వ్యక్తి, అమ్మ నువ్వు ఇలా డ్రెస్ చేసుకోకూడదు, నువ్వు మంచిగా డ్రెస్ చేసుకొని గుడికి వెళ్ళాలి అని చెప్తే అది ఆవిడ ఫ్రీడమ్ని తీసేసినట్ట. అండ్ ఆవిడ్ని నువ్వు ఇలాగే డ్రెస్ చేసుకోవాలి అని చెప్పి ఒక లైక్ శాసించినట్ట. నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు నేను చెప్పినట్టే ఉండాలి, నువ్వు ఇలానే డ్రెస్ చేసుకోవాలని చెప్పి అమ్మాయి ఫ్రీడమ్ తీసేసినట్ట కాదు కదా. సో ఇట్ ఈస్ ద బౌండరీస్ రిగార్డింగ్ ద సిచ్యువేషన్ అండ్ ద కాంటెక్స్ట్. అలానే ఇప్పుడు ఈ బౌండరీస్ గురించి నీకు అర్థం కావాలంటే, సో ఇప్పుడు నాకు వేరే దారి లేదు, దీన్ని కొంచెం బోల్డ్గా చెప్తా. ఇప్పుడు ప్రపంచంలో ఏ మెడికల్ సైన్స్లో అయినా సరే, ఏ మెడికల్ సైన్స్లో అయినా ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్ ఉంటే, ఫీమేల్ని నగ్నంగా మేల్ ఎదురు నిల్చోబెడితే మేల్కి చలనం లేకుండా ఉంటుందా? ప్రపంచంలో ఏ మెడికల్ సైన్స్లో అయినా సరే ఇలా జరుగుతుందా? జరగదు కదా. సో అందుకే కదా మన సివిలైజేషన్లో ఈ బట్ట అనే కాన్సెప్ట్ని అసలు ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సో దట్స్ వాట్ ద హోల్ పర్పస్ ఆఫ్ క్లోత్స్ కదా. సో ఇక్కడ అగైన్ నేను క్లోత్స్ అంటే మొత్తం కవర్ చేసుకోవాలి, శారీసే కట్టుకోవాలి, మొత్తం చుట్టేసుకోవాలని నేను చెప్పట్లేదు. కానీ ఎలా అయినా డ్రెస్ చేసుకోవచ్చు, ఇది మన కంట్రీ, మనకి చాలా ఫ్రీడమ్గా ఉండొచ్చు. కానీ కొన్ని బౌండరీస్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఫ్రీడమ్ ఉండాలి, ఎలా అయినా ఉండగలగాలి. అగైన్ కొంచెం బౌండరీస్ కూడా ఉండాలి. ద హోల్ పాయింట్ ఈస్ మైండ్ సెట్ ఎంత ఇంపార్టెంటో కొంచెం బౌండరీస్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అండ్ ఈ కాంటెక్స్లోకి నాన్వేషణ గారు వచ్చారు. పబ్లిక్ ప్లాట్ఫామ్లో అమ్మ నా బూతులు, అసలు గరికపాటి గారి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అండ్ సీతాదేవి గురించి, ద్రౌపది గారి గురించి, హిందూస్ గురించి అసలు బేస్లెస్ స్టేట్మెంట్స్, అసలు సెన్స్లెస్ స్టేట్మెంట్స్ చేయడం. అసలు అయినా గ్రౌండ్లు అని చెప్పి, పిచ్లు అని చెప్పి, ఆటలు అని చెప్పి ఉమెన్స్ని లైక్ అమ్మాయిలను పెట్టి వీడియోస్ చేస్తూ ఇట్లా చేసే ఒక వ్యక్తి, ఉమెన్స్ని ఆబ్జెక్టిఫై చేస్తూ మాట్లాడే ఒక వ్యక్తి, నేను అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నా, నేను ఉమెన్కి సపోర్ట్ చేస్తున్నా అని వచ్చి వీడియోస్ పెట్టగానే మనం ఎలా నమ్మేశాం? ఇప్పుడు శివాజీ గారు సామాన్లు అనడం ఎంత తప్పు, నాన్వేషణ గారు పబ్లిక్ ప్లాట్ఫామ్లో బూతులు తిట్టడం కూడా అంతే తప్పు. ఆయన చేసిన గెస్చర్స్ కానీ అండ్ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. నా ఉద్దేశం, ఇప్పుడు నాన్వేషణ గారు ఆయన పర్సెప్షన్ చెప్పారు కరెక్టే, కానీ దాన్ని కొంచెం హుందాగా చెప్పి ఉండాల్సింది. కొంచెం అదే పర్సెప్షన్ని మంచిగా అడుగుంటే బాగుండేది కదా. ఐ మీన్ ఈ హోల్ కాంటెక్స్ట్ మీద, అసలు ఈ హోల్ డిస్కషన్ మీద ఐ నీడ్ యువర్ వాల్యుబుల్ పర్సెప్షన్. సో కామెంట్ సెక్షన్లోకి రా, ఈ డిస్కషన్ మీద, అసలు ఈ కాంటెక్స్ట్ మీద ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ బిల్డ్ చేద్దాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్లోకి రా.